మా ఇంట్లో అయితే పెళ్లి పనులైతే స్టార్ట్ అయినాయండి. ముందుగా అయితే ఇగో ఈ ఇసురాయి ఉంటది జూసినావా? దానికైతే ఇగో ఇట్లా బొట్లు పెట్టుకుంటారనమాట. బొట్లు పెట్టుకున్నాక తర్వాతకైతే ముందుగా వచ్చినోళ్ళకైతే ఇలా ఇట్లా బ్యాంగిల్స్ ఇస్తారు. అండ్ అమ్మాయికి సంబంధించినవన్నీ గాజులు, బట్టలు అవన్నీ అయితే రెడీ చేసి అయితే ఇక్కడైతే సింపుల్ డెకరేషన్ అయితే చేశారనమాట. స్వీట్స్, పువ్వులు, అమ్మాయి బట్టలు అవన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టేశారనమాట. ఈవినింగ్ ఏమైందంటే అది మార్నింగ్ అంటే మధ్యాహ్నం జరిగిందనమాట. మేము అనుకున్నాం కదా వీళ్ళు లంచ్ పెడతారో పెట్టరో అంటే మేము పైన ఉంటాం, వీళ్ళు కింద ఉంటారనమాట. వాళ్ళు లంచ్ పెడతారో పెట్టారో ఇంకా సరే అనేసి నేనేం చేశాను, అన్నం చాలానే వండిననమాట. ఇంకా సరే అని మధ్యాహ్నం ఇంకా భోజనం అయితే అక్కడే వాళ్ళ ఇంట్లోనే జరిగిందనమాట. ఇంకా అన్నం అంతా గిన్నె నిండా అలాగే ఉందండి. ఈ అన్నం అంతా పడేయనంటే నాకు అస్సలు మనసు ఒప్పలేదు. ఇంకా ఇగో పప్పు కూడా ఉందండి. పిల్లలకు బాక్స్ కూడా కట్టాను. కట్టినాక మిగిలిందైతే పప్పు కూడా ఉందన్నమాట. ఇంక ఈ అన్నాన్ని అయితే నైట్ అయితే ఇంకెలాగో మేము మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చినాం కదా, ఇంకా మధ్యాహ్నం టైంలో ఈ అన్నం అంతా మిగిలింది కదా, ఈ వేస్ట్ చేస్తే ఇప్పుడు చల్లగా ఉంటే తినలేరు. కొంచెం వెరైటీగా ఏదైనా చేస్తే మంచిగా ఇష్టంగా తింటారు కదా అండి. అదే చల్లన్నం తిని పప్పు తినండి నాన్న అంటే అస్సలు మనకైనా పోదు కదా. అందుకే అయితే నేనైతే ఈ విధంగా అయితే మంచిగా స్పెషల్గా అంటే లైక్ స్పెషల్ అని ఏం లేదు, కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అయినా కానీ అంటే ఇప్పుడు మనము అంటే ఓసారి ఎట్లుంటుందంటే కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతాం అనమాట. అంటే ఎట్లుంటుందో, తినచ్చో తినలేదో, పెడతారో లేదో మనకి ఏం తెలుసో తెలియదు కదా. ఇంకా సరే అనేసి అయితే ఇట్లా 4, 5 గుడ్లు అయితే తీసుకొని మంచిగా అయితే బ్రేక్ చేసేసాను. బ్రేక్ చేసినాక ఈ సమ్మర్ ఏంటంటే అదిగో చూడండి, అందులో ఒకటైతే ఖరాబ్ అయిపోయింది. అంటే లైక్ అంటే అది రెడ్ కలర్ ఉంది. సంథింగ్ దీనికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇంకా సరే అని మెల్లగా పక్కన పెట్టేసి దాన్ని అయితే రిమూవ్ చేశాను. ఎందుకంటే అట్లున్న వాటిని తీసేయాలండి. ఎందుకంటే కొంచెం చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పుడు వచ్చే ఎగ్స్ అన్నీ అంటే అంటే కొంచెం కెమికల్తోనని మనం తినేదే ఆల్మోస్ట్ అన్ని కెమికల్కి సంబంధించిందని, న్యాచురల్గా ఆర్గానిక్గా పండిన అయితే చాలా తక్కువ అండి. ఇంకా సరే అనేసి అయితే తీసేసాను. మంచిగా ఇవి అయితే ఇందులో కరివేపాకు, ఈ టమాటా మంచిగా వేంపి అయితే పెట్టుకున్నాను. వేంపి పెట్టినాక మనం ముందుగా కలిపి అంటే ఇట్లా బీట్ చేసాం కదా గుడ్డునైతే, ఆ గుడ్డు మిశ్రమాన్ని అయితే పోసి ఇలా ఆమ్లెట్ లాగా అయితే మంచిగా పెట్టేశాను. చూసుకోవాలి ఒకసారి అయితే ఈ ఆమ్లెట్ ఉడికిందా లేదా అని అయితే ఒక్కసారి చూసుకుందాము. ఇంకా లేదండి, సైడ్లకు ఉడికింది, మధ్యలో అంటే థిక్నెస్ ఎక్కువ పడింది కాబట్టి అది ఉడకలేదనమాట. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఇప్పుడు చూస్తే ఓకే అండి ఉడికింది. ఎట్లనైనా దీన్ని ఇది అంటే ఏంటంటే మనం తినేటప్పుడు మంచిగా అన్నంలోకి మధ్య మధ్యలో ఇట్లా గడ్డలు గడ్డలు వస్తే మంచిగా అనిపిస్తాయండి. మొత్తం ఇచ్చగొట్టినాం అనుకో అస్సలు మంచిగా ఉండదనమాట. కొంచెం ఇలా పీసులు పీసులు ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ అన్నానికి ఈ ఎగ్గులు అయితే సరిపోవు. సరే చూద్దాము ఇంకేం చేద్దాము అంటే లైక్ ఇలా చేసినాక టమాటా చట్నీ కూడా ఉందండి. అట్లా మాకు ఎట్లా ఇష్టం అంటే టమాటా చట్నీ ఒక్కొక్కసారి ఇది స్పైసీ తక్కువ ఉన్నా కూడా అంచుకు పుల్ల పుల్లగా టమాటా చట్నీ ఉంటుంది కదా, అది పెట్టుకొని కూడా తింటామన్నమాట. దీనికి తగినంత ఉప్పు కారం అయితే తీసుకున్నాను. ఎలాంటి మసాలాలు అయితే ఏం యాడ్ చేయలేదు. అంటే మీరు కొంతమంది మసాలాలు ఇట్లా అంటే ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది కదా, ఇలా మసాలాలు యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి కొంతమందికి వేడి చేస్తుంది. లైక్ ఇలా జస్ట్ ఓన్లీ ఉప్పు కారంతో మంచిగా నిదానంగా చేసుకుంటే మనకి మసాలాలు ఏమీ అవసరం లేదండి. ఇగో ఈ అన్నం అంతా ఇచ్చగొట్టిన అన్నం అంతా ఇలా వేసాను. ఇందులోకి మనం నిమ్మకాయ రసం కూడా పిండుకుంటాము. ఎందుకంటే అవసరం లేదు కదా అంటే అంటే సమ్మర్లో ఇలా వేడిగా తింటే కొంచెం వేడి చేస్తుంది అనేసి కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుకుంటే మనకి ఎట్లా అంటే చల్వగా ఉంటుంది కొంచెం అనేసి అన్నం వేస్ట్ కాకుండా ఇలా మన హెల్త్ ఖరాబ్ అవ్వకుండా ఇలా టిక్స్ అయితే అప్పుడప్పుడైతే ఫాలో అవ్వండి. అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, జస్ట్ ఒక్కసారి అయితే మళ్ళీ చెప్పాను అంతే. ఇగో నిమ్మకాయ రసం అయితే 2 కాయలు అయితే తీసుకొని అయితే పిండుకున్నాను. మీద అయితే చల్లుకొని ఒక్కసారి అయితే మంచిగా మళ్ళీ కలపానండి. అన్నంకి ఆ ఎగ్గులు అయితే సరిపోలే, ఇంకో 2 ఎగ్గులు అయితే సరిపోనేమో. ఆయిల్ కూడా చాలా తక్కువైంది, నేను కొంచెమే వేస్తాను, ఆయిల్ ఎక్కువ వేయను. ఆయిల్ ఎక్కువ తింటే కూడా మంచిది కాదుగా. ఏదో అట్లా తాలింపుకి వేసుకున్నామా అంటే వేసుకున్నాము. ఇగో చూడండి ఎంత బాగుందో. తింటున్నాము పిల్లలు, నేను ఇగో ప్లేట్లో అయితే పెట్టుకున్నాం అనమాట. మధ్య మధ్యలో అన్నం కూడా అంటే సరిగ్గా మొత్తం ఇచ్చుకోవాలన్నమాట. చప్పగా ఉందనేసి ఏం చేసినా టమాటా ఉడకబెట్టి పెట్టుకుంటాం కదా, ఆ టమాటా అయితే మంచిగా వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి. ఇట్లా కన్నా అట్లా చాలా మంచిగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేద్దామని చూసాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇంకెందుకండి మీరు కూడా ఇట్లా అన్నం వేస్ట్ కాకుండా అయితే ట్రై చేసేయండి, తినేసేయండి.